అందరికీ నమస్కారం. ఈనాటి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి విలేకరుల సోదరులకందరికీ, అలాగే కోవూరు నియోజకవర్గంలోని మత్స్యకార నాయకులకి, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఈ నెల 15వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద, మత్స్యకారుల హక్కులు కాపాడేదాని కోసం వారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జువ్వలదినికి రావడం, అక్కడ మత్స్యకార సోదరులందరితో కూడా ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి మాకున్నటువంటి అనేక అనుమానాలకు, మాకున్నటువంటి అనేక సమస్యలకు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎలాగైతే అండగా ఉన్నారో, ఈ ప్రభుత్వంలో కూడా, రాబోయే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని చెప్పి ఆనాడు సమావేశం ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టమైన హామీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత మాసం 12వ తారీఖు నుంచి సాగర్ డిఫెన్స్ అకాడమీ శంకుస్థాపన జరిగిన రోజు నుంచి ఈ రోజు దాకా ఈ జిల్లాలో మత్స్యకార సోదరులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కూడా మీ అందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగానే సాగర్ డిఫెన్స్ అకాడమీని తీసుకొచ్చి గత మాసం 12వ తారీఖున నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. దాని మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి పట్టపు మత్స్యకారులందరికీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. హార్బర్కి స్థలం కేటాయించే రోజు 79 ఎకరాలు స్థలం కేటాయించి కేవలం మత్స్యకార అనుబంధ పరిశ్రమలకు మాత్రమే ఈ స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి ఆనాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019-24లో శంకుస్థాపన చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇది మాకు అనుబంధ పరిశ్రమ కాదు అన్నది మాకు అనుమానం ఒకటి. రెండవది, ఇది మాకు టెక్నాలజీ అందిస్తామని చెప్పి కళ్ళుబొల్లి మాటలు చెప్తున్నారు. ఏ విధంగా అందిస్తుంది? అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులతో, బోటు యజమానులతో, వాళ్ళందరితో కూర్చొని ఆ సాగర్ డిఫెన్స్ కంపెనీ ప్రతినిధులైనా సరే వచ్చి 1-2 సార్లు మాట్లాడి మత్స్యకార సోదరులను ఒప్పించి శంకుస్థాపన చేస్తుంటే ఎవరికి అనుమానం ఉండేది కాదు. 2-3 రోజుల్లోనే, ఎక్కువ సమయం కూడా కేటాయించకుండా 2-3 రోజుల వ్యవధిలోనే వచ్చి నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం, దానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు కావ్య కృష్ణారెడ్డి, శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు బీదా రవిచంద్ర, వీళ్ళందరూ కూడా వారికి తోడ్పాలించడం చాలా దారుణమైన విషయం. మత్స్యకారుల గొంతుకుని మీరు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. సాగర్ డిఫెన్స్ అకాడమీని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రైవేట్ కంపెనీ మత్స్యకార అనుబంధ పరిశ్రమ తప్ప ఏ కంపెనీ అయినా కానీ అవసరమైతే పోర్టుల దగ్గర వేలాది ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు, తప్పకుండా అక్కడ పంపిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా మత్స్యకార సోదరులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు అనేక రోజుల నుంచి 2019-24 మధ్యలో ఇంతకుముందు ఇది కేవలం బీసీ కార్పొరేషన్ కింద అనేక కులాల ఉండేది, బీసీ కులాలు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విస్తరించి 56 కార్పొరేషన్లు చేసి అందరికీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వారికి విధి విధానాలు అన్నీ కూడా రూపకల్పన చేసినారు. ఆ రోజు మత్స్యకార కులాల్లో ఉన్నటువంటి 14 ఉప కులాల్లో కొన్నింటిని డివైడ్ చేసి కొన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకార కార్పొరేషన్లో నెయ్యిలి, జాలరి, వాడబలిజ, పట్టపు 4 కులాలు కలిపి మత్స్యకార కార్పొరేషన్ ఉన్నాయి. దాంట్లో మేము ఆ రోజు నుంచి కూడా పట్టపు కార్పొరేషన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి స్థానిక శాసనసభ్యులు అందరితో కూడా మొరపెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడే కదా 56 చేసాం, వెంటనే మళ్ళీ పెంచడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ పెరుగుతాయనే ఉద్దేశంతో దాన్ని అలా ఆపి మొన్న 15వ తారీఖున జువ్వలదినికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన 90 రోజుల్లోనే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దానికి సహకరించినటువంటి స్థానిక ఇన్ఛార్జీలకు, జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి మత్స్యకార పట్టపు సామాజిక వర్గం అందరి తరపున
హృదయపూర్వకమైనటువంటి వారికి కృతజ్ఞతలు శిరస్సు వంచి పాదాభోదం చేస్తున్నాం. ఎందుకంటే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, తద్వారా రాబోయే రోజుల్లో నిధులు, ఆ నిధుల ద్వారానే సామాజికంలో ఉన్నటువంటి వలలు కానీ తెప్పలు కానీ కొన్ని సబ్సిడీ ద్వారా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు పట్టపు సామాజిక వర్గానికి. మేము వాస్తవంగా పట్టపు సామాజిక వర్గానికి ఈ పక్క ఉన్నటువంటి మత్స్యకారులతో మాకు ఎవరికి కూడా సంబంధాలు ఉండవు, తక్కువ సంబంధాలు ఉంటాయి. మాకు తమిళనాడు మత్స్యకారులతోనే మాకు సంబంధాలు ఎక్కువ. మా వ్యవస్థ, కాపుల వ్యవస్థ, మా దుండోర, మాకు అన్నిటికీ కూడా మా కాపులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది మా గ్రామాల్లో. ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి ఆచారాలే మాకు ఉంటాయి. కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరాం. ఆ కోరిన దాంట్లో ప్రత్యేకించి పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మేరీ మురళి గారు, కిలివేటి సంజీవయ్య గారు, అలాగే దీన్ని అనేక సార్లు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మా కులానికి సహకరించినటువంటి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పటికి కూడా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మంచిదనేది అందరి అభిప్రాయం. ఇంకా కూడా 3 ఏళ్ళు వెయిట్ చేయాలన్నా, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంది, వీళ్ళే ఏమైనా ఏర్పాటు చేస్తారా? మేము చెప్పాం కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే వాళ్ళు ముందుగా వచ్చి చేస్తుంటారు. అలా ఏమైనా చేస్తారా చూడాలా. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు, శంకుస్థాపన చేసింది 2020 21/11/2020. ఆ రోజు నుంచి కూడా ఆనాటి ప్రభుత్వం టెండర్ పిలిస్తే అక్కడ ఉన్నటువంటి సబ్ కాంట్రాక్టర్ ఎవరు? స్థానిక శాసనసభ్యుడు కావ్య కృష్ణారెడ్డి. ఆ రోజు నీకు హార్బర్ టెండర్ కావాలా, సబ్ కాంట్రాక్ట్ కావాలని చెప్పి ఆనాటి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వచ్చి నువ్వు అడిగిన మాట వాస్తవం కాదా? అది ఏ ప్రభుత్వం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఏ ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు? ఏ ప్రభుత్వంలో టెండర్లు పిలిచారు? నీకు తెలియదా కావ్య కృష్ణారెడ్డి గారు? కావ్య కృష్ణారెడ్డి గారు పదే చెప్తాను, మీ ఏదో మత్స్యకారుల కోసమే హార్బర్ నిర్మాణం చేసి నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి డబ్బుల మీద కక్కుర్తిపడి నువ్వు సబ్ కాంట్రాక్టర్ మేడా రఘునాథ్ రెడ్డి దగ్గరికి పోయి సబ్ కాంట్రాక్టర్ తెచ్చుకొని ఆనాటి శాసనసభ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చుట్టూ తిరిగి సబ్ కాంట్రాక్టర్ తెచ్చుకొని నువ్వు హార్బర్లో డబ్బులు సంపాదించుకునే దానికోసం హార్బర్కి వచ్చావు, డబ్బులు సంపాదించుకున్నావు. ఈ రోజుకి ఇప్పటికీ నువ్వు ఇంకా హార్బర్నే మాకు హ్యాండ్ ఓవర్ చేయాల. ఇంకా 15% నుంచి 20% పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా కోల్డ్ స్టోరేజ్ కాలా, ఐస్ ఫ్యాక్టరీ కాలా, పెట్రోల్ బంక్స్ రాలా, మౌలిక వసతులు ఇంకా కాలా. పూర్తిగా బర్త్ ఆ యొక్క స్ట్రక్చర్ మాత్రమే వచ్చింది. ఇంకా 10 to 15% వర్క్ పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండానే మళ్ళీ మీ నాయకుడు లోకేష్ గారితో కలిసి వచ్చి నువ్వు సాగర్ డిఫెన్స్ అకాడమీ శంకుస్థాపన చేసి దీంట్లో ఉన్నటువంటి 29 ఎకరాల పొలాన్ని నువ్వు వాళ్ళకి కేటాయించారు. కేవలం అనుబంధ పరిశ్రమల కోసం మాత్రమే ఈ యొక్క డిఫెన్స్ కంపెనీ తీసుకొచ్చింది. అనుబంధ పరిశ్రమలు మాత్రమే ఆ యొక్క ల్యాండ్ని కేటాయించాలా. అట్లాంటిది అది చేయకపోగా మీరు ఏదో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీని మత్స్యకారులు మంచి కోసం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళీ కొల్లు రవీంద్ర గారు 1-3 సార్లు నెల్లూరు జిల్లాకు వచ్చాడు. సాగర్ డిఫెన్స్ వల్ల ఏదన్నా ఇబ్బంది జరిగితే మేమే ముందుంటాం. ఎక్కడ ముందుంటావు? నువ్వే కదా ముందుండి లోకేష్ గారిని పంపించి శంకుస్థాపన చేయించావు. మళ్ళీ నువ్వు ఎక్కడ ముందుంటావు? నీకు శాఖలు ఏయి? మైన్స్, ఎక్సైజ్ శాఖ వచ్చి మత్స్యకారుల శాఖ మీద వచ్చి రివ్యూ చేస్తుంటావు. అది అయోమయం ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీకే తెలియాలా. వచ్చి ఏదో చెప్తావు, సాగర్ డిఫెన్స్ కంపెనీ వల్ల మీకు మత్స్యకారు ప్రయోజనం లేదు, ఇబ్బంది లేదంటావు. మళ్ళీ 4 బోట్లు ఇస్తే మేము పెట్రోలింగ్ చేసుకుంటాము, మేము పెట్రోలింగ్ చేసి మిగతా బోట్లను కూడా రానియకుండా మేము చేస్తామని అడిగితే ఇదే ప్రభుత్వంలోని పోలీస్ డిపార్ట్మెంటు బోట్లు తీసుకెళ్లి పెట్రోలింగ్ చేయడానికి వీలు లేదని చెప్పిన మాట వాస్తవం కాదా? పెట్రోలింగ్కే ఇవ్వలేటువంటి బోట్లని వాళ్ళు ఎవరో పాండిచేరి వాళ్ళు తీసుకెళ్లిపోతూ ఉంటే మీరు చూస్తూ ఉండిపోయారు కదా. రెండో పాయింట్, ఒక శాసనసభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు ఈనాటి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏమని? బోట్లని చోరీ చేసిన బోట్లనే పాండిచేరి ప్రభుత్వం సీజ్ చేసిందంట. పాండిచేరి ప్రభుత్వం సీజ్ చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే సమస్య లేదు కదా. సమస్య ఉందా?
అంటే మీరు మత్స్యకార సోదరుల్ని అసలు మీరు ఏమనుకుంటున్నారు? అంటే అందరూ తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళు మనం ఏమి చెప్తే అది వింటారు అనుకుంటారా? ఇది నాకు అర్థం కాదు. చంద్రమోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అదే సర్వేపల్లే కదా 5 సార్లు ఓడించింది. అక్కడున్న మత్స్యకార సోదరులే కదా నేను ఓటమి కారకులు. మరి ఇంకా మభ్యపెట్టి మాయమాటలు చెప్పాలంటే ఎలా కూర్తుంది? మీరు పాండిచ్చేరి గవర్నమెంట్ సీజ్ చేసినటువంటి బోట్లని అక్కడ సీజ్ చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు మీరు ఆ బోట్ని ఇక్కడ తీసుకురాలేరా? తీసుకొచ్చి జోధన్ హార్బర్లో పెడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. మా మత్స్యకార సోదరుల మధ్య ఇంత గందరగోళాల పరిస్థితి ఉండదు కదా. తీసుకొచ్చి ఇక్కడే పెట్టండి, సమస్య తీరిపోతుంది. కొల్లు రవీంద్ర గారు వస్తారు, ఆ బోట్లు బదులు మేము వేరే బోట్లు పెట్రోలింగ్ కోసం 4 బోట్లు కేటాయిస్తాము, 3 బోట్లు కేటాయిస్తాము, 2 బోట్లు కేటాయిస్తాము. అసలు నువ్వెవరయ్యా ఈరోజు చెప్పేదానికి? నువ్వు కాదు కదా మత్స్యశాఖ మంత్రి. మత్స్యశాఖ మంత్రి కదా వచ్చి చెప్పాలా? నువ్వు వచ్చి చెప్తావు. తర్వాత ఇక్కడున్నట్టు జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారు ప్రసంగంలో ఆయన 1కి 2 సార్లు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏం చెప్తాడు? మత్స్యకారుల కోసం చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. ఈ రాష్ట్రంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు పూర్తవుతుంది. 79 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేక మంది పనిచేశారు. ఒక్క ముఖ్యమంత్రి కూడా ఒక్క హార్బర్ నిర్మించలేదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 10 హార్బర్లు శంకుస్థాపన చేసి పురోగతి సాగించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడతారా? బ్రూ లిబరేషన్ స్కీమ్ లో మేము వాళ్ళు ఇచ్చాం సబ్సిడీ. బ్రూ లిబరేషన్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర్ గారి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం బ్లూ రివల్యూషన్ స్కీమ్ తీసుకొచ్చి 60% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సబ్సిడీ ఇచ్చింది, 30% స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీతో స్కీమ్ ఇంప్లిమెంట్ చేశాం. ఈనాటి బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ తీసుకొచ్చి కేవలం 16% మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 24% సబ్సిడీతో 40% సబ్సిడీతో 2020 నుంచి ఈ పిఎంఎంఎస్వై స్కీమ్ అమల్లో ఉంది. కాకపోతే బ్లూ లిబరేషన్ 90% స్కీమ్లు వచ్చాయి కాబట్టి, ఇప్పుడు 40% స్కీమ్లు వచ్చాయి కాబట్టి మత్స్యకార సోదరులు ఎవరు కూడా అప్లై చేసుకోలేదు దానికి స్కీమ్కి. ఈ స్కీమ్ ప్రతి గవర్నమెంట్లో ఉంది. ఈ రోజు మీరు 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు కాబోతుంది. ఈ 2 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి స్కీమ్ ఏమున్నాయి? ఇదే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కదా మీరు 40% సబ్సిడీగా ఇచ్చింది. ఈ స్కీమ్ మా దగ్గర కూడా ఉంది, మా ప్రభుత్వంలో కూడా ఉండింది. ఆనాడు నేనే రాష్ట్ర ఆఫ్కాప్ చైర్మన్గా పనిచేశాను. అనేక సార్లు సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్లు పెట్టాం. మేము బ్లూ రెవల్యూషన్ స్కీమ్లో 90% సబ్సిడీతో ఇచ్చాం. ఈనాటి ప్రభుత్వంలో మేము 40% సబ్సిడీతో మేము ముందుకు పోలేకపోతున్నాం, ఇంప్లిమెంట్ కావట్లేదని చెప్పి అనేక సార్లు మొరపెట్టుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి అనేక లెటర్లు రాశాం మేము, ఆఫ్కాప్ నుంచి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ రోజు కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. మీరేమి సొంతంగా వచ్చి కొత్తగా స్కీమ్ పెట్టింది ఏం లేదే. మీరు వచ్చి 18-19 నెలల్లో మీరు వచ్చింది అదనంగా ఇచ్చిన స్కీమ్లు ఏం లేవు. 22 నెలల్లో రూల్ రెవల్యూషన్ స్కీము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 90% సబ్సిడీతో పరికరాలు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పెట్టి స్కీములు సబ్సిడీ తగ్గించి మొత్తానికి ఒకటే చేశారు. ఈ దేశంలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే మత్స్యకారులు అందరూ బీసీలో ఉండరు. ఎక్కువ రాష్ట్రాల్లో మత్స్యకారులు ఎస్సీలో, ఎస్టీలో ఉంటారు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీసీలు గాను, ఎంబీసీలు గాను మిగిలిపోయాం. కాబట్టి ఈ రోజు కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ కింద 60% సబ్సిడీతో వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎస్సీలకి, బీసీలు కాబట్టి 40% స్కీమ్తో ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి, మీ ప్రభుత్వమే కదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీ ప్రభుత్వమే కదా రాష్ట్ర ప్రభుత్వం, మాట్లాడి దాన్ని 60% చేయించండి. బీదా రవిచంద్ర గారు 60% చేసి ఇంప్లిమెంట్ చేయండి ఈ స్కీమ్ని. ఎవరొద్దన్నారు మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేస్తానంటే? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ ఒక్కటే ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో మత్స్యకారుల కోసం. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు సబ్సిడీ పెంచమని చెప్పి అడగండి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం హార్బర్ల నిర్మాణం కాకుండా ఆనాడు కరోనా సమయంలో ఈ మత్స్యకారులు వలసలకు వెళ్ళిపోతే మ్యాంగ్లూర్, పాండిచ్చేరి, గుజరాత్లో ఇరుక్కుంటే ప్రత్యేకంగా ఒక బృందాన్ని వేసి ఆ మత్స్యకార సోదరులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ క్వారంటైన్లో పెట్టి 14 రోజులు వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ ప్రతి ఇంట్లో దింపినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండవది
మా మత్స్యకార సోదరులు శ్రీకాకుళం వాళ్ళు పాకిస్తాన్లో బార్డర్ దాటిపోయి పాకిస్తాన్లో ఇరుక్కొని ఉంటే మీ ప్రభుత్వం ఏమి చేయలేకపోతే వాళ్ళ చిత్తశుద్ధితో 6 మాసాల్లోపే ప్రభుత్వం వచ్చిన 6 మాసాల్లోపే వాళ్ళని తీసుకొచ్చి నేరుగా సీఎం కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూర్చోబెట్టి వాళ్ళని అక్కడ జైల్లోని తీసుకొచ్చి రావడమే కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో 5 లక్షల రూపాయలు చెక్ చేతిలో పెట్టి వాళ్ళ ఇంట్లో తిప్పినటువంటి గొప్ప ప్రభుత్వం, గొప్ప నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటా రెండా ఈ జిల్లాలో ఎప్పుడు ఏ రిజర్వేషన్ బీసీకి వచ్చినా కేవలం యాదవ గౌడ్లు మాత్రమే పరిపాలించారు ఈ జిల్లాలో. అట్లాంటిది జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మా పట్టపు సామాజిక వర్గం మా సోదరికి ఇస్తే ఆమె ఈరోజు పార్టీ మారిపోయి ఉండొచ్చు. ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. పట్టపు కులానికి మత్స్యకార సామాజిక వర్గానికి ఇంకే ఈ రాష్ట్రంలో కాదు కదా, బహుశా ఇంకే భవిష్యత్తులో కూడా అంత గొప్పగా చేసినటువంటి నాయకుడు దొరకడం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. దాదాపు 3,000 చిల్లర కోట్లు పెట్టి హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కట్టాలని ఒకేసారి టెండర్లు పిలిచినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విమర్శించే స్థాయి మీది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజేం చెప్తున్నా, పట్టపు కార్పొరేషన్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పుడే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, ఇదే 90 రోజులు టైం తీసుకొని. రెండోది, మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఇక్కడ బీసీలు అయిపోయి 40% సబ్సిడీతోనే మేము కాలయాపన చేస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో ఎస్సీ సామాజిక వర్గాలు, ఎస్టీలో ఉన్న పట్టపు ఫిషర్మెన్స్నే 60% సబ్సిడీ ఇస్తున్నారు. వాళ్ళకి ఎలా అయితే ఇస్తున్నా 60%, మాకు కూడా 60% వచ్చేటట్టు మీ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉంది కాబట్టి మీ ప్రభుత్వంతో మాట్లాడి ఈ 60% సబ్సిడీ వచ్చేటట్టు చేయమని చెప్పి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోని నాయకులందరినీ కూడా తెలియజేస్తున్నాను. ఓట్ల విషయంలో, ఓట్ల దొంగతనం విషయంలో పేద సోదరులకి జరిమానా తీసుకుంటున్నారు. దాని మీద వైసీపీ మీద కూడా ఈ అంటే ఆంక్షలు దాని మీద ఇది బోట్ల చోరీ విషయం పూర్తిగా మా కాపుల వ్యవస్థ చేతిలో ఉంది. ఇది పూర్తిగా మా కాపుల మా చేతుల్లోనే వాళ్ళే దీన్ని పరిష్కరిస్తున్నారు. వాళ్ళ చేతుల్లోనే ఈ సమస్యని పరిష్కరింపజేయాలని చెప్పి కూడా ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. మేము కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మిగతా కులాల్లాగా పట్టపు కులం కాదు. పట్టపు కులానికి కొన్ని ఆచారాలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని వ్యవస్థలు. కాపుల వ్యవస్థ అత్యంత ఇది పటిష్టమైనది కాపుల వ్యవస్థ. మా దాంట్లో ఒక కాపు నిర్ణయం తీసుకున్నాడంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆయన మాటకి కట్టుబడి ఉండాల్సింది. అది మా పట్టపు కులంలో ఉన్నటువంటి గొప్ప దార్శనికత. పట్టపు కులంలో కాపు పట్టాభిషేకం అంటే ఒక రాజు పట్టాభిషేకం లాగా. ఈ రోజు కూడా అనేక గ్రామాల్లో గుర్రాల మీద ఊరేగింపు, గ్రామం అంతా ఊరేగింపు చేసి కాపు పట్టాభిషేకం జరుగుతుంది. అది ఒక గ్రామ మహోత్సవం, పట్టాభిషేక మహోత్సవం. కాబట్టి ఆ కాపుల చేతిలో ఉన్నప్పుడు మేము ఏ పార్టీ, రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళమైనా కూడా దీని మీద మేము ఎక్కువ మాట్లాడుకోం. వాళ్ళ నిర్ణయం ఆల్రెడీ పోయిన నెల 6వ తేదీ, ఈ నెల 6వ తేదీ తీసుకుని మాట్లాడుకున్నాము. మళ్ళీ రేపుకి వాయిదా పడింది. రేపు తుది తీర్పు వస్తుందని మేమందరం కూడా మీలాగే పత్రికా విలేకరులాగే మేము కూడా ఎదురు చూస్తున్నాం. మంచి నిర్ణయం రాబోతుంది. కాపుల వ్యవస్థ ఇంకా పటిష్టం కావాలని చెప్పి ఇప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులు, మేధావులు, పట్టపు సామాజిక వర్గంలోని NGOs అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అది పటిష్టంగా ఉన్నప్పుడు మనం అందరం బలవంతంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది కాపుల చేతిలో ఉంది. కాపులు తుది తీర్పు 22వ తారీఖున చాకచల్ల పెద్దపట్టణంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ మీటింగ్లో తుది తీర్పు రాబోవచ్చు, వస్తుంది, మంచి తీర్పు వస్తుంది. కాబట్టి దీంట్లో రాజకీయాలు ఉన్నారా లేరా, డిపార్ట్మెంట్ ఉన్నాయా లేవా అనేది మొత్తం మా కాపులే చూస్తున్నారు. కాకపోతే ఆ రోజు ప్రభుత్వంలో FIR కట్టిన బోట్లు పెట్రోలింగ్ కోసం మా మత్స్యకార సోదరులు అడిగితే ఇవ్వనటువంటి బోట్లు వెళ్ళిపోతా ఉంటే పోలీసులు చూస్తూ ఉన్నారు కదా. దీని వెనకాల ఎవరు కుట్రదారులు అనేది తెలియాలి. అంతేగాని కాపుల వ్యవస్థ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. 164 గ్రామాల కాపులు రేపు చాకచల్ల పెద్దపట్టణంలో 22వ తారీఖున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
మీటింగ్ లో ఖచ్చితంగా తుది తీర్పు రాబోతుంది. ఇది ప్రభుత్వాలకి ఎవరికైనా కానీ ఒక గుణపాఠం అవబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.